సార్ ఇప్పుడు షర్మిల గారి రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తేగలదా? అంటే మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్ గారిని అలాగే చంద్రబాబు పాలన గురించి కానీ జగన్ గారి పాలన గురించి కానీ అంటే విమర్శలు చేశారు. అసలు ఏం చేశారు ఆంధ్రాకి అనేసి. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాటినండి, ఏదైనా కంపెనీకి ప్రమోషన్ మంచిగా ఉంటే ఆ కంపెనీ షేర్లు పెరుగుతాయి. మొన్నటి వరకు ఏమైందంటే మా దగ్గర ఉస్మానియా బిస్కెట్కి ఇక్కడ దొరికేటువంటి హైదరాబాద్ బిర్యానీకి, హలీంకి, ఇరానీ ఛాయ్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది షర్మిల. నేను ఇక్కడే పుట్టినా, ఇదే ఛాయ్ తాగినా, ఇదే బిస్కెట్ అద్దుకొని తిన్నా, నేను ఇక్కడే ఉన్నా, ఈయనే చేస్తా, నన్ను ఈయనే బొందబెట్టండి అని చెప్పేసి ఇవన్నీ చూపించుకుంటూ టేబుల్ మీద పెట్టుకొని ఇవన్నిటికి నేను బ్రాండ్ అంబాసిడర్గా మారింది. హఠాత్తుగా మా అన్ని ప్రోడక్ట్స్కి అన్నీ ఇక్కడ రేటు పెరిగిపోయినాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సూట్ కేసు ఇవ్వగానే ప్యాకేజ్తో సూట్ కేసు తీసుకొని తట్టబుట్ట సదిరేసి ఏ విధంగా షూటింగ్లో ప్యాకప్ అంటారు కదా, చట్టమని ప్యాకప్ చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ జంప్ అయింది. ఆ ప్యాకేజ్ తోటి కొడుకు పెళ్లి చేస్తుంది. అక్కడ పోయి మళ్ళీ కొత్త దుగ్నం స్టార్ట్ చేసింది. ఆమె నోటితో ఆమెనే చెప్పింది, నా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆంధ్రప్రదేశ్ కాదు అండమాన్ పంపించినా పోతాను. ఖచ్చితంగా పోతావు. ఇప్పుడు ఏమైంది, మొన్నటిదాకా మా ఉస్మానియా బిస్కెట్కి, హలీంకి, బిర్యానీకి, ఛాయ్కి, ఇక్కడ దొరికేటువంటి మలై బన్కి నువ్వు అంబాసిడర్గా అయినావు. మొన్నటిదాకా ఇవన్నీ తిన్నావు కదా, రోజు ఇవే తింటుంటివి నువ్వు. ఆ తర్వాత ఏం చెప్పినావు, అక్కడ రాగి సంగటి నాటుకోటికి ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా మారినావు. ఇప్పుడు ఎన్నికలు 3 నెలలు ఎన్నికల సీజన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఒరిస్సాలో వస్తాయి ఎన్నికషన్, మళ్ళీ అక్కడ ప్యాకప్ చెప్పి ఒరిస్సాకు పోతుంది. నా స్నేహితురాలు నగ్మ ఉండే సినిమా యాక్టర్, ఆ మెంబర్ షూటింగ్లో నేను కూడా పోతుంటే అక్కడ చెరుకు కట్టెలు బాగా దొరుకుతాయి, చిన్న చిన్న చెరుకు కట్టెలు తింటుంటే నాకు ఒరిస్సా అంటే ప్రాణం, అది ఇది అని చెప్పి మళ్ళీ చెప్పి ఒరిస్సా ప్రజల చోళ్ళలో మళ్ళీ అక్కడ పువ్వు పెట్టడానికి అక్కడ పోతుంది. సో షర్మిల అనేది ప్యాకేజ్ పొలిటీషియన్గా మారింది ఆమె. అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడము, వాళ్ళని విమర్శించడం, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, నువ్వేం చేస్తావమ్మా? నువ్వు పెట్టెలు నింపుకోవడం, జోబులు నింపుకోవడం తప్ప నీకు వచ్చిందేంది? ఇప్పుడు తెలుగుదేశం, తెలుగు రాష్ట్ర ప్రజలు ఇక నీలాంటి వాళ్ళతో నేర్చుకోవాలా? నీలాంటి వాళ్ళతో నేర్చుకుంటే తెలుగు రాష్ట్రము, తెలుగు రాష్ట్రాలకు చరిత్రనే ఉండదు అసలు. ఇక చరిత్ర మర్చిపోతారు, ఇక నిన్నే గుర్తుపెట్టుకుంటారు. ఇక ఎలా ఉంది అభివృద్ధి, ఎలా ఉంది అసలు, ఏం అభివృద్ధి చేశారు వీళ్ళు? అభివృద్ధి కుంటుపడిపోయింది. గత 5 సంవత్సరాల నుంచి రాక్షస పరిపాలన కొనసాగుతుంది. ఈమె దాన్ని విమర్శించినంత మాత్రాన ఏమని విమర్శిస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనసేన తెలుగుదేశం కూటమిని విరగొట్టాలా, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు అనేది ఈ యొక్క జనసేన తెలుగుదేశం కూటమికి పడతాయని చెప్పేసి అందరూ తెలిసిన విషయమే. అది యథార్థం. దాన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలనేది లక్ష ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దాంట్లో విఫలం చెందారు ఈ వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఏం చేశారు, రకరకాల కుయ్యక్తులు పడుతున్నారు. ఇలాంటి కొత్త పుట్టగొడుగులా కొత్త పార్టీలను పుట్టిపించారు. ఎవరు? జేడీ లక్ష్మీనారాయణ ఒకడు, ఇంకొక యాదవ్ పార్టీ ఒకడు, ఈ జనసేనకు ధీటుగా ఇంకోటి జాతీయ జనసేన ఇంకోటి తీసుకొచ్చి పెట్టారు. ఇలాన్ని చిన్న చితక పార్టీలను తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా అంత ఎఫెక్ట్ కనిపించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో పోయి లోపాయికార ఒప్పందాలు చేసుకొని ఈమెను ఒక ప్యాకేజ్ పొలిటీషియన్ అక్కడ పోయి ప్రమోట్ చేశారు. అక్కడ పోయి ఈమెను జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయడంతో ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు షర్మిలకు ఓటేస్తారు. కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్, ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు ఈ యొక్క మా ప్రతిపక్ష కూటమికి పడకుండా ఈమె కట్ చేస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూరుతుందని చెప్పేసి ఆ యొక్క హిడెన్ అజెండాతోటి యొక్క షర్మిలను అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. అంటే తలబండిన నాయకులు అక్కడ ఉన్నప్పటికి కూడా శైలజనాథ్, రఘువీరారెడ్డి ఇలాంటి నాయకులు అక్కడ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నాక కూడా ఈమెకు సరిగ్గా మాట్లాడే శాత కాదు. ఈమె పోయి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి శాత కాదు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా తెలరాదు. అహంకారంతో విర్రవీగే ఈ యొక్క నాయకురాలు పోయి ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తుందా? ఫస్ట్ ముఖం అద్దంలో చూసుకోవాలా. ఫస్ట్ నీ ఇంటిని చూసుకోలేవు, ఫస్ట్ తర్వాత నువ్వు రాష్ట్రాన్ని చూడు. ఫస్ట్ నీ అన్నే కదా మరి, ఎందుకు రాబోయే ఇట్లా రాక్షస పరిపాలన కొనసాగిస్తున్నావు? నువ్వు నేను కూడా మహానాయకుడికి పుట్టినాం కదరా భయ్, మహానాయకుని పేరెందుకు పొడగొడుతున్నావు? మహానాయకుడిని పేరెందుకు కాదరాభిస్తున్నావు? ఆయన పేరుని ఎందుకు ముంచుతున్నావు? పేరు బదలాం ఎందుకు చేస్తున్నావు? మన మహానాయకుని పేరు మనం పెట్టాలా, ఆదర్శంగా పనిచేయాలా, ఆయన పేరు వచ్చేలాగా పనిచేయాలని చెప్పేసి మనకి తెలియజెప్పొచ్చు కదా. మహానాయకుడు అయితే పోయిండు కదా, మళ్ళీ మహాతల్లి మీ ఎంబడే ఉంది కదా.
మన మహాతల్లి కార్యక్రమం ఏంది, మహాతల్లి బాధ్యత ఏంది? ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటుంటే ఒకరి మీద ఒకరు చెప్పులు ఇసురుకుంటుంటే నీ బాధ్యత ఏంది? ఇద్దరిని సంజాంచవా? మహానాయకుడి భార్య మహాతల్లి కదా విజయమ్మ. నీ ఇద్దరు పిల్లలే కొట్లాడుకుంటారు కుక్కర్లాగా, కొట్లాడుకుంటుంటే యాక్టింగ్ చేస్తుండ్రు. నువ్వు ఇటు నవ్వుకుంటా అటు ఏడుచుకుంటా నువ్వు కూడా యాక్టింగ్ చేస్తున్నావు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎర్రి పుష్పాలు అనుకున్నావా? చెవులో పువ్వు పెట్టుకుంటారు అనుకున్నావా? మీ యొక్క నాటకాలు అందరూ తెలిసిపోయింది. మీరు ఎన్ని నాటకాలు ఆడినా, మీరు మొత్తం స్టేజ్ డ్యాన్స్లు వేసినా కానీ మీకు ఓట్లు పడవు. మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు ప్రజలు. ఇంటి నుంచి జైలుకి పంపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓకే సార్, రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి బాగా విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్.